రాజాబ్ సిద్ధు ఎవరి రాజాబ్ సిద్ధు ఇతనికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మరీ ₹1,00,000 ఇచ్చారు బహుమానం కింద అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే రాజాబ్ సిద్ధు అనే ఒక చిన్న కుర్రాడు ఒక బ్యాటరీ సైకిల్ని అయితే తయారు చేశాడనమాట. ఆ బ్యాటరీ సైకిల్ బ్యాటరీ సహాయంతో నడుస్తుంది. అది 3 గంటలు ఛార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు నడుస్తుంది అనమాట. సో అది చూసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆశ్చర్యపోయారనమాట. సో ఇలా కూడా తయారు చేస్తారా, ఇంత టెక్నాలజీని ఇంత బాగా వాడుకుంటున్నారా. సో మరి ఈ జనరేషన్ పిల్లల్లో మరి చాలా తెలివితేటలు బాగా పెరిగాయి. సో ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్కి చాలా ఉపయోగపడేవన్నీ ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. మనం ఎక్కడో బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకోవసరం లేదు. సో ఖచ్చితంగా మన దేశం నుంచే, మన రాష్ట్రం నుంచే ఎంతోమంది బయట వాళ్ళు బతికే విధంగా మన టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవచ్చు. సో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు అయితే అది చూసి పరిశీలించి అతన్ని అయితే అభినందించారనమాట. ప్రత్యేకంగా ఆయన పార్టీ ఆఫీస్ మంగళగిరికే పిలిపించుకొని అతనికి ₹1,00,000 చెక్కును అయితే అందజేశారనమాట. అలాగే అతను తయారు చేసిన సైకిల్ పైన ఆయన తిరుగుతూ ఆయనతో చాలా అంటే దాన్ని ఒక అనుభూతిని చెందారని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మరి ఇట్లాంటి యువకులు పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ ఇట్లాంటివన్నీ కండక్ట్ చేస్తూ ఉండాలి. సైన్స్ ఎగ్జిబిషన్లు ఇవన్నీ కూడా అప్పుడే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటపడుతుంది. సో ఎవరు ఎలాంటిది కనిపెట్టినా కూడా అన్నీ చూస్తాము, అన్నీ అబ్జర్వ్ చేస్తాం. ఒక టీమ్స్ కింద పెట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ మంచి తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో కూడా చాలా ప్రత్యేక ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లల్లో అవన్నీ మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అయితే నమ్ముతారనమాట. సో మరి ఖచ్చితంగా ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఇట్లా బహుమానాలు ఇస్తే కనుక ఇతను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా వేరే మంది కూడా వేరే టెక్నాలజీతో వేరే ఐడియాలతో బయటకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళని మనం వెలికి తీసుకొని మన రాష్ట్రం ద్వారా మనం మన ఐటమ్స్ని బయటకు పంపించాలి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి ఐడియా వేశారనమాట. సో అతను చేసిన పనికి చాలా అభినందించి అతనికి చక్కగా ₹1,00,000 సత్కారం అయితే అందించారనమాట. సో ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తానని కూడా ఆయన చెప్పారు. సో మరి ఇంకా ముందు ఎలాంటి పాఠశాలలో ఎలాంటి అద్భుతాలను ఆయన గుర్తిస్తారు, ఎలా ఆయన రాష్ట్రానికి ఒక మంచి నైపుణ్యం కలిగిన యువకులను అందిస్తారనేది అందరూ చూస్తున్నారనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మరింత మెచ్చుకుంటున్నారు. సో మరింతమంది ఆయనతో ఇలా సత్కరింపబడాలని కూడా చాలామంది పాఠశాలల్లో ఇప్పటికే స్టూడెంట్స్ అందరికి కూడా ఇలాంటి కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట.